హలో స్టూడెంట్స్, మీరు పై వీడియోలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు రిఫ్రాక్షన్ అనేది రెండు చోట్ల జరుగుతుంది. ఒకటి కర్వ్డ్ సర్ఫేస్ వద్ద, ఇంకోటి ఫ్లాట్ సర్ఫేస్ వద్ద. మనం రిఫ్రాక్షన్ని ఫ్లాట్ సర్ఫేస్ వద్ద మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఫ్లాట్ సర్ఫేస్ వద్ద లైట్ రే వచ్చేసి డెన్సర్ మీడియంలోంచి రేర్ మీడియంకి వెళ్తుంది. అంటే గ్లాస్లోంచి ఇక్కడ ఎయిర్లోకి వెళ్తుంది. సో అక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లైట్ రే ఒక సర్టెన్ యాంగిల్ వరకు మాత్రమే రిఫ్రాక్ట్ అవుతుంది. ఆ సర్టెన్ యాంగిల్ని క్రాస్ చేసిన తర్వాత లైట్ రే గ్లాస్లోకి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే లైట్ రే అనేది రిఫ్రాక్ట్ కాకుండా అదే డెన్సర్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్నే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటారు. ఇక్కడ గ్లాస్కి మరియు వాటర్కి మీరు డిఫరెంట్ మీడియం తీసుకుంటే ఆ సర్టెన్ యాంగిల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది గ్లాస్కి ఆ సర్టెన్ యాంగిల్ ఎంత, ఇక్కడ ఇది సడన్గా మారిపోతుంది. రిఫ్రాక్షన్